నా సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ పెట్టారండి. మనీ కేశవ అని చెప్పి పెట్టారండి. సార్ అంత లాంగ్‌గా మేము రాలేము. నాకు మంగుకి డెర్మటాలజిస్ట్ ఇచ్చిన క్రీమ్స్, సన్ స్క్రీన్స్ వాడుతున్నాను. అయినా యూజ్ లేదు. మేము హైదరాబాద్ రావాలి అనంటే ఎలా సార్? ఆన్‌లైన్‌లో ఏమన్నా చూస్తారా? అని అడిగారండి. ఆన్‌లైన్‌లో మేము ఆన్‌లైన్ కన్సల్టేషన్స్ అనేటివి చేస్తూ ఉంటామండి. వెయిటింగ్ టైమ్ వచ్చేసి ఒక వారం నుంచి 2 వారాల దాకా ఉంటుందండి. అలానే మీకు మంచిగా ట్రీట్మెంట్స్ అనేటివి కూడా అవైలబుల్ ఉంటాయండి ఆన్‌లైన్‌లో. సో, ఆన్‌లైన్‌లో మనం ఏ విధంగా చేసుకోవచ్చు? ఇంట్లోనే ఉండి మనం ట్రీట్మెంట్స్ చేసుకోవచ్చా? లేకపోతే మీరు మా దగ్గరకొచ్చి ఒక విధంగా మనం ట్రీట్మెంట్ అడ్వైస్ చేసుకున్నాక, దానికి తగ్గట్టుగా మనం ఎలా కంటిన్యూ చేయొచ్చు అనే దాని గురించని నేను మీకు ఇవాళ వివరిస్తాను. మంగు మచ్చల గురించని. అసలు మంగు మచ్చల గురించి కూడా నేను డీటెయిల్‌గా వివరిస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా మందికి మంగు మచ్చలు అనేటివి ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ప్రపంచంలో ఎంత జనాభా ఉన్నా, ఎన్ని కోట్ల మంది జనాభా ఉన్నా, ఈ 2-3% వరకు ఖచ్చితంగా మంగు మచ్చలతోటి ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే మన తెలుగు రాష్ట్ర ప్రజలకి కనీసం 8 కోట్ల మంది అనంటే 16 లక్షల మందికి కనీసం మంగు మచ్చలు అనేటివి ప్రాబ్లమ్స్ ఉంటాయి. మంగు మచ్చలు అనేటివి చాలా మందికి ఉంటుంది. చాలా కామన్‌గా కూడా ఉంటుంది. అసలు ఎందుకొస్తుంది ఇంతగనము అనంటే, మంగు మచ్చలనేటివి మనకి సన్‌లైట్ రేడియేషన్‌తో కానీ, దీనితోటి కాదండి. అది లోలోపల నుంచే వచ్చేస్తూ ఉంటుంది. కానీ సన్‌లైట్ వల్ల విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడెప్పుడొస్తుంది అని అంటారు. ఆడవాళ్ళలో కామనా? మగవాళ్ళలో కామనా? అని అడుగుతూ ఉంటారు. ఆడవాళ్ళలో కామన్‌గా వస్తుంది. కానీ మగవాళ్ళలో వచ్చినప్పుడు చాలా మొండిగా మారిపోతూ ఉంటుందనమాట. ఆడవాళ్ళలో వచ్చినప్పుడు మనకి తొందరగా ట్రీట్మెంట్‌కి రెస్పాన్స్ అనేది వస్తూ ఉంటుంది. ఆడవాళ్ళలో ఎందుకొస్తుంది అనంటే హార్మోనల్ రీజన్సా అని అంటారు. కానీ హార్మోనల్ రీజన్స్ అని మనం ఖచ్చితంగా చెప్పలేమండి. ఎప్పుడెప్పుడు వస్తుంది అనంటే వయసులో ఉన్నప్పుడు వస్తుందండి. ప్రెగ్నెన్సీ, డెలివరీ, ఫీడింగ్ ఆ టైంలలో ఎప్పుడైనా రావచ్చు. మెనోపాజ్‌కి 5 సంవత్సరాల ముందు, 5 సంవత్సరాల తర్వాత కూడా రావచ్చు. 35-40 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి కూడా మంగు మచ్చలనేటివి వచ్చే ఆస్కారం ఉంటుంది. మంగు మచ్చలనేది వచ్చినప్పుడు మనం ఎటువంటి ట్రీట్మెంట్స్ అనేటివి తీసుకోవాలి? మంగు మచ్చలొచ్చినప్పుడు మనం లేజర్స్ కానీ, స్పెషల్ పీల్స్ కానీ మనం ఇంట్లో కూర్చొని కూడా మనం ట్రీట్మెంట్స్ చేసుకోవచ్చు. కానీ మంగు మచ్చల డెప్త్ ఎంత ఉంది? అసలు ఏ విధంగా ఉంది? అసలు మనకి మంగు మచ్చలు ఉందా? లేదా? దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ తీసుకోవాలా? లేదా? అనే దాని గురించని మీరు తెలుసుకోవాలంటే మీరు మా దగ్గరకొచ్చి స్కిన్‌ని చూయించుకున్నాక, డయాగ్నోసిస్ చేసుకున్నాక, ఏ విధంగా చేయాలో తెలుసుకున్నాక మీరు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో కూడా మేము చెప్పగలుగుతాం. కానీ స్కిన్ మనం డిసైడ్ చేసి చెప్పగలుగుతాం. స్కిన్‌ని చూసే చెప్పగలుగుతాం కదండీ! దాని గురించని. అసలు మంగు మచ్చల్లో మార్పులు ఏం జరుగుతున్నాయి అనేది మనం తెలుసుకుందాం. మంగు మచ్చల్లో మనకి ఎప్పుడైనా గానీ చర్మంలో పైన పొర, కింద పొర అని అంటాం కదండీ! ఈ పైన పొర, కింద పొర మధ్యలో మనకి నల్ల కణాలనేటివి ఉంటాయి. ఈ నల్ల కణాలనేటివి మనకి నలుపునిస్తూ ఉంటుంది. దాన్ని మెలనిన్ అని అంటాం. ఈ మెలనిన్ అనేది మనకి నలుపనేది విపరీతంగా చర్మంలో పెరిగిపోతూ ఉంటుంది సన్‌లైట్‌కెళ్ళటం వల్ల. కానీ ఈ నల్ల కణం ఏదైతే ఉంటుందో కిందికి జారి పడుతుంది. అది పెండ్యులస్ మెలనోసైట్ అని అంటారు. పెండ్యులమ్ అంటాం కదండీ! గడియారంలో పెండ్యులమ్ టక్ 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 అని ఎళ్తూ ఉంటది. అలానే ఆ పెండ్యులస్ మెలనోసైట్ అనేది అక్కడ ఉండటంతోటి ఏమవుతుందనంటే, ఆ మెలనిన్ అనేది కింద పదార్థం కింద లేయర్‌లో పేరుకుపోతూ ఉంటుంది. లేక పైన లేయర్‌లో పేరుకుపోతూ ఉంటుంది. ఈ 2 లేయర్స్‌లో పేరుకుపోయినప్పుడే మనకి ప్రాబ్లమ్ అవుతూ ఉంటుంది. చర్మంలో పైన పొరలో పేరుకుపోతే ఎపిడర్మల్ మెలాస్మా అని అంటాం. కింద పొరలో పేరుకుపోతే డర్మల్ మెలాస్మా అని అంటాం. ఈ ఎపిడర్మల్, డర్మల్ మెలాస్మా ప్రతి చోట ఉంటుందండి. నాకుంది ఎపిడర్మలా, డర్మలా అని అడుగుతూ ఉంటారు చాలామంది మంగు మచ్చల పేషెంట్స్. మంగు మచ్చలనేది ఈ భాగంలో ఎపిడర్మల్ ఉండొచ్చు, ఈ భాగంలో డర్మల్ ఉండొచ్చు. ఈ భాగంలో ఎపిడర్మల్ ఉండొచ్చు, ఈ భాగంలో డర్మల్ ఉండొచ్చు. అన్నీ ఇంటర్‌స్పర్స్డ్‌గా ఉంటాయండి. మోస్ట్‌లీ 90-95% మోస్ట్‌లీ మిక్స్డ్ మెలాస్మాస్ ఉంటాయి. అంటే 2 పొరల్లో ఉంటాయన్నమాట. అసలు మంగు మచ్చలు ఏ భాగంలో ఉంటాయి అని అంటారు. క్రేనియోఫేషియల్ వెరైటీస్ అని అంటారు. నుదుట పై భాగం నుంచి, ఈ భాగం నుంచి ఇక్కడ ఈ భాగంలో ఉండటం. మాలార్ వెరైటీ అని అంటారు. ఇక్కడ బుగ్గల పైన ఉండటం, ముక్కు పైన ఉండటం. కనుబొమ్మల పైన కూడా వస్తూ ఉంటుందండి. చెవు భాగంలో ఈ భాగంలో కూడా వస్తూ ఉంటుంది. దీన్ని మాలార్ వెరైటీ అని అంటారు. సెంట్రోఫేషియల్ అంటే కేవలం ఇక్కడ కనుబొమ్మలు, ముక్కు పైన, పెదవుల పైన, ఇక్కడ ఈ భాగంలో. ఇది చాలా అరుదుగా ఉంటుంది. మాండిబులార్ వెరైటీ ఈ భాగంలో ఉంటుందన్నమాట. ఇది కూడా చాలా అరుదుగా ఉంటుంది. కామనెస్ట్ వచ్చేసి మాలార్ వెరైటీ, అలానే క్రేనియోఫేషియల్ వెరైటీ అని అంటాం. సో, ఈ విధంగా ఉంటుందండి. సో, మంగు మచ్చల్లో ఇన్ని రకాలనేటివి ఉంటాయి. మంగు మచ్చలనేటివి ఈ విధంగా ఉన్నదానికి మనం చాలా మార్పులనేటివి మనం చేసుకోవాలి. ఒకటి సన్ స్క్రీన్స్ అనేది యూజ్ చేయాలండి. అలానే రాత్రిపూట సీరమ్స్ అనేది యూజ్ చేయాలి. మా దగ్గర స్పెషల్ టాబ్లెట్స్ ఉంటాయి. దాంతో కరిగించుకోవచ్చు. ఫేస్ వాష్ అనేటివి ఉంటాయి. దాంతో కూడా కరిగించుకోవచ్చు. లేజర్స్ అనేటివి చేస్తూ ఉంటాం. మీరు ఒకవేళ ఇక్కడ రాగలిగితే
నెలకు ఒకసారి లేజర్స్ 6 నెలల నుంచి 8 నెలలు అనేది మనం చేసుకోవచ్చండి. ఈ 6 నెలల నుంచి 8 నెలలు మనం చేసుకున్న దాంతోటి మనకి రిజల్ట్స్ అనేటివి బెటర్‌గా అవుతూ ఉంటుందండి. 6 నెలల నుంచి 8 నెలలు మనం లేజర్స్ చేసుకున్న దానితో పాటు మనం ఇంపార్టెంట్ ఏంటి అనంటే మనకి మంచిగా సేఫ్‌గా రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. నెమ్మదిగా కరుగుతూ ఉంటాయి. లాంగ్ టర్మ్‌గా ఉంటాయి. మరి దూరం ఉన్నప్పుడు రాలేము అన్నప్పుడు అప్పుడు ఏం చేయాలి? అప్పుడు స్పెషల్ పీల్స్ అనేటివి ఉంటాయి. ఇవి మీకు చర్మం పైన ఒకటి పెట్టేసినప్పుడు నెక్స్ట్ డే నుంచి మీరు వాడుతున్నప్పుడు నేను చెప్తామనమాట ఏ విధంగా వాడాలని. అది మీకు చర్మంలో అంతా లేయర్‌నంతా లేపేస్తుందండి. రెడ్ లేయర్‌నంతా లేపేసి మీ స్కిన్ అంతా డ్యామేజ్ ఉన్నదానికి మొత్తం డెడ్ లేయర్‌ని లేపేసి నెమ్మదిగా ఒక ఫ్రెష్ స్కిన్ అనేది తీసుకొస్తూ ఉంటుంది. ఒక 2 నెలల్లో మీ స్కిన్ మార్పనేది మనకి జరుగుతూ ఉంటుంది. దీనితో పాటు మనకి మంచి రిజల్ట్స్ అనేటివి రావటానికని కొన్ని టాబ్లెట్స్ కాంబినేషన్స్ అనేటివి చేస్తాం. 3 నెలల తర్వాత మళ్ళీ ఇంకొన్ని నాళ్ళు వాడుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంటుందండి. సో, మనము మంచిగా సుదూర ప్రాంతాల్లో ఉన్నా కానీ మనకి ట్రీట్మెంట్స్ అనేటివి ఆప్షన్స్ ఉంటాయండి. మీరు విజయవాడ, గుంటూరు నుంచి, వైజాగ్ నుంచి ఎంత దూరం ఉన్నా కానీ, ఆదిలాబాద్ ఉన్నా కానీ, మీరు మహబూబ్ నగర్ ఉన్నా కానీ, మీకు నెల్లూరు ఎక్కడున్నా కానీ నా దగ్గరికి పేషెంట్స్ వస్తూ ఉంటారు. వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ ఆన్‌లైన్‌లో ఫాలో అప్ అవుతూ ఉంటారు. సో, చక్కగా మనకి రిజల్ట్స్ సాధించుకొని, ట్రీట్మెంట్ తీసుకొని దానికి మంచిగా మెయింటైన్ కూడా చేసుకోవచ్చండి. సో, ఇవాళ వివరించాను కదండీ! మంగు మచ్చలకి మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయనే దాని గురించని. తప్పకుండా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఎవరికైనా మంగు మచ్చలుండి ట్రీట్మెంట్స్ నేను తీసుకోలేకపోతున్నానని బాధపడుతూ ఉంటారు చూడండి. వాళ్ళకి వీడియోస్‌ని షేర్ చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూసి మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయని భుజం తట్టి ధైర్యం చెప్పండి. ఎప్పుడైనా మంగు మచ్చలు ఎవరికైనా ఉన్నప్పుడు మంగు మచ్చలు నీకొచ్చేసింది ఏంటి అని కుంగదీసే వాళ్ళు చాలా మంది ఉంటారు. సొల్యూషన్స్ చెప్పేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. మీరు వాళ్ళకి సొల్యూషన్స్ చెప్పి భుజం తట్టి ధైర్యం చెప్పండి. వాళ్ళ జీవితంలో మార్పనేది గూడా మీరు తీసుకురావచ్చు. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. మరొక ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియోతోటి నేను మళ్ళీ మీ ముందుకు రాగలుగుతాను. నా కామెంట్స్ సెక్షన్‌లో మీరు కామెంట్స్ పెడితే తప్పకుండా మీ సందేహాలకి, అపోహలకి, ప్రశ్నలకి వాటికి తగ్గట్టుగా నేను ఎప్పుడైనా గానీ ఇవాళ చేశాను కదండీ! అలానే వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ డాక్టర్ రాజ్‌కే సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.